మంచి యూపీఎస్సీ కోచింగ్ అంటే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి చెక్ లిస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. దీంట్లో రియల్ ఏంటి, ఫేక్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాము. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ మనం ఈ సివైసీ మొదలుపెట్టి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. సివైసీ మొదలు పెట్టక ముందు కూడా దాదాపు 2017 సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఈ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ నుంచి బెంగళూరు, విజయవాడ ఇవన్నీ తిరిగి అండ్ అట్ ది సేమ్ టైం బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, ఒక ఇన్స్టిట్యూట్ ఎలా నడుపుతారు, ఎలా రన్ చేస్తారు, ఎలా మార్కెటింగ్ చేస్తారు, ఏ విధంగా ఆన్లైన్ టీమ్ రన్ అవుతుంది, ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు, దానికి సంబంధించి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత పేమెంట్ తీసుకుంటారు, అండ్ ఒక ఇన్స్టిట్యూట్ ఓవరాల్ గా అసలు అంటే బయటకు కనిపించేదానికి లోపల ఉండేదానికి ఎలా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్ గా దాదాపు 8 years నుంచి 100% దీని గురించి బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతున్న విషయం డెఫినెట్లీ ఐ నో బెటర్ దాన్ ఎనీవన్. అంటే బయట మాట్లాడే వాళ్ళందరికంటే చాలా బెటర్గా నాకు తెలుసు. 100% చెప్తా ఉన్నా. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ కూడా నేను చాలా వరకు చూశాను. చాలా వరకు మార్కెటింగ్ అడ్వైజర్గా పనిచేశాను. ప్రోగ్రామ్స్ని ఎలా రన్ చేస్తారు, ఎలా వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారో కూడా నాకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం ఎంత బయటకు చెప్పేది ఒకటి చేసేది ఎలా ఉంటుంది ఏంటి అనేది డెఫినెట్లీ ఐ నో బెటర్ దాన్ ఎనీవన్. పబ్లిక్లో డెఫినెట్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ గురించి ఇది బాగుంది, ఇది చెక్ లిస్ట్, ఇది అని దానికి వాళ్ళకంటే కూడా డెఫినెట్లీ బెటర్గా తెలుసు. అండ్ అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ రీసెంట్ దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకుంటూ దాంతోపాటు కొన్ని యాడ్ ఆన్ పాయింట్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫ్యాకల్టీ లిస్ట్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే వాడు అంటాడు దాదాపు 1,00,000 మందిని ట్రైన్ చేశారని చెప్పి చేస్తారు ఒక ఫ్యాకల్టీ లిస్ట్. లేదా 15 సంవత్సరాలు అయినా వేస్తారు, 20 సంవత్సరాలు అయినా వేస్తారు. ఇలా కాకుండా ఏంటంటే ఫ్యాకల్టీ లిస్ట్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్ అనేది జెన్యూనా కాదని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్స్ డ్యూరేషన్ అండ్ ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా, ఇదే వాళ్ళని అడిగితే ఎక్సలెంట్, ఖచ్చితంగా 10 నెలలు అయిపోద్ది, 9 నెలలు అయిపోద్ది, వితౌట్ ఫెయిల్ అయిపోద్ది అంటారు. మీరు అడగాల్సింది ప్రీవియస్ స్టూడెంట్స్ బ్యాచెస్లో మేము వాళ్ళని అడగొచ్చా, వాళ్ళతో మాట్లాడచ్చా, వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా, వాళ్ళకి ఎంతవరకు సిలబస్ కవర్ అయింది తెలుసుకోవచ్చా అని తెలుసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి బ్యాచ్ సైజ్, లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉన్నారా లేదా. మన హైదరాబాద్లో చూసుకుంటే లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉన్నారా లేదా అనేది మనం ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. చాలా మంది హ్యాండ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు, దీంతో పాటు స్టాండర్డ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. అండ్ దీంతో పాటు మనం ఇంకొకటి ఏంటి అంటే టెస్ట్ సిరీస్ క్వాలిటీ ఉందా లేదా, టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారా, క్వశ్చన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తున్నారు, తర్వాత ఎవరు కరెక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది. దీని గురించి ఖచ్చితంగా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. దీంతో పాటు బేసిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్సీఆర్టీస్ కానీ లేకపోతే అట్లాస్ కానీ లేకపోతే ఇట్లాంటి అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో బేసిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, లేకపోతే మనం చదువుకొని రావాలనే విషయం మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఈ రోజు రేపు హైదరాబాద్లో రైట్ బేసిక్ ఎన్సీఆర్టీస్ నుంచి దే ప్రొవైడింగ్. అండ్ తర్వాత వచ్చేసి యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిలబస్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 70 to 80% సేమ్ ఉంటుంది. ఒకవేళ మధ్యలో గ్రూప్ 1 పడింది అనుకోండి, మన వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉంటారు. రీసెంట్లీ తెలంగాణ సంబంధించిన గ్రూప్ 1 ర్యాంకర్స్ చూసుకున్నా, ఆంధ్రాకి సంబంధించిన గ్రూప్ 1 ర్యాంకర్స్ చూసుకున్నా కానీ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ స్టడీడ్ యూపీఎస్సీ ఆల్సో. యూపీఎస్సీనే కాన్సన్ట్రేషన్గా చదువుతూ గ్రూప్ 1 పడిన వెంటనే గ్రూప్ 1 రాసి క్రాక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, అందుకనే యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆర్ అట్లీస్ట్ గ్రూప్ 1 ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎమోషనల్ సపోర్ట్ ఉందా లేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. కేవలం డబ్బులు ఇదే కాకుండా ఎమోషనల్ సపోర్ట్ ఉందా లేదా. అండ్ ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ ఈ మధ్యకాలంలో కొత్తగా నజరానా ప్రకటిస్తుంది. అంటే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి ఫిలిమ్స్ క్లియర్ చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిఫండ్ ఇస్తారు. అంటే ఇది ఎలా ఉందంటే కేవలం మార్కెటింగ్ సంబంధించిన ఆస్పెక్టే. డోంట్ ఫాల్ ఇన్ దిస్ ట్రాప్. మీరు క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. మనలో ఎంత దమ్ముందో మనకే తెలుస్తుంది. అదే ఒక ఎగ్జామ్ పెట్టండి, వీళ్ళు క్యాపబుల్, లేదా డబ్బులు లేదు, మనం ఫ్రీగా కోచింగ్ ఇద్దాం, ఒక 10 మంది కోచింగ్ చేయండి. ప్రతి యూపీఎస్సీ కోచింగ్ కూడా ఒకటి ఆలోచించాలి ఏంటి అంటే డెఫినెట్లీ అందరూ కమర్షియల్. కమర్షియల్ లేనిది అనేది ప్రపంచంలో ఏది లేదు. ప్రతి ఒక్కరు ఏంటి అంటే కమర్షియల్ కాకుండా ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ కానీ పేరెంట్స్ కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఒక పని చేస్తున్నాడంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దట్. అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నేను వచ్చేసేసి సమాజాన్ని ఉద్ధరిస్తాననే వాళ్ళు ఎవరు లేడు. అవుట్ రైటెడ్ గా చెప్తున్నా, దే ఆర్ డూయింగ్ డెఫినెట్లీ కొంత సమాజానికి ఏడానిస్తున్నారు అండ్ రిటర్న్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నారు అనేది మాత్రం శుద్ధబద్ధం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన రోమన్ సైనియర్. అసలు అకాడమీ లేకుండా చేస్తానని 1,000 కోట్లు సంపాదించారు. ఫస్ట్ ఫ్రీ కోచింగ్ మొదలుపెట్టి తర్వాత అంచెలంచెలుగా అదొక పెద్ద వ్యవస్థలాగా తయారు చేసిండు. దాని గురించి మనందరికి తెలుసు. అదే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఏది ఎవరు కూడా ఫ్రీగా చేయరు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే తీసుకున్న రూపాయికి న్యాయం చేస్తున్నారా లేదా పాయింట్. దాని గురించి ఇక్కడ సమస్య. ఇప్పుడు అన్ని కోచింగ్ సెంటర్ బ్యాడ్ అంటే ఇప్పుడు సరే ఓకే, కోచింగ్ సెంటర్లు అన్ని మంచివి కాదు, అందరూ ఫేక్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఒక నిమిషం అట్లా అనుకుందాం. మరి రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి, మీకు టెస్ట్ సిరీస్ ఎక్కడి నుంచి వస్తాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి,
సరే ఇదంతా ఫేక్ అనేవాళ్ళు మంచిదేదో మీరు కూడా చెప్పండి, ఇదిగో ఇది మంచి కోచింగ్. సరే అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు కోచింగ్ సెంటర్ వేస్ట్, సెల్ఫ్ ప్రిపరేషనే బెస్ట్ కొందరు పాయింట్ ఆఫ్ వ్యూలో. నేనేమంటున్నానంటే ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, సెల్ఫ్ ప్రిపరేషన్లో ప్రిపేర్ అయ్యి అందరూ సక్సెస్ కాలేరు కదా, సంవత్సరాలు వాళ్ళకి వేస్ట్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ చేయొచ్చు, కోచింగ్ సెంటర్లు నమ్మొద్దు, ఒక్క కోచింగ్ సెంటర్ కూడా మంచిది కాదు అనేవాళ్ళు మీరెందుకు ఫ్రీగా యూపీఎస్సీ కోచింగ్ యూట్యూబ్లో పెట్టకూడదు? ఏదైతే ప్రో టిప్స్ అని అవని ఇవని చెప్పేదానికంటే ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడండి, యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన గ్యాదర్ చేయండి, అందరూ కలిసి పేద మధ్య తరగతి విద్యార్థులకి ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ ఇవ్వండి, సబ్జెక్ట్ వైజ్ టీచ్ చేయండి, మాడ్యూల్ వైజ్ టీచ్ చేయండి, కొంతమంది ఒక టెస్ట్ సిరీస్ ప్లాన్ చేయండి. అంటే ఆలోచించాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డెఫినెట్లీ అందరూ కమర్షియల్. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఎవ్రీ వన్ ఇస్ కమర్షియల్, దాంట్లో నేను ఎక్స్క్లూడ్ కాదు. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఫ్రీగా ఎవడు సర్వీస్ ఇవ్వడు, ఖచ్చితంగా మనకి జీతం కావాలి, నెల తిరగంగానే జీతం కావాలి, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ తీసుకుంటారు, అందుకనే కదా వాళ్ళు కష్టపడింది, దాని తప్పేం లేదు. తప్పు అని నేను మళ్ళీ దాన్ని కాదు. ఇక్కడ ఏమవుతుందంటే న్యాయం చేయగలుగుతున్నారా లేదా, మన మనస్సాక్షి సమాధానం చెప్పుకుంటున్నావా లేదా, మనం చేసే పని కమర్షియలైజ్డ్ ఉన్నారు కానీ న్యాయం చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. ఎవ్రీ వన్ ఈజ్ కమర్షియల్. ఓకే, థ్యాంక్ యూ.